ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసినట్టయితే అదొక ఐపీఎల్ సీజన్ 1, ఐపీఎల్ సీజన్ 2, ఐపీఎల్ సీజన్ 3 నడుస్తున్నది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అనేక కేసులలో కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఈగ కూడా వాలకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు అయితే సక్సెస్ అయినారు. నోటీసులు ఇస్తుంది కదండి. అదే ఆ నోటీసుల గురించి చెప్తాను. ఇప్పుడు సిఆర్పిసి 160 నోటీసులు అంటే ఏంది? విట్నెస్గా వచ్చి మీకు తెలిసిన విషయం చెప్పమని చెప్తున్నారు. అంతేగాని అదే 197 సిఆర్పిసి నోటీస్ ఇచ్చుంటే ప్రభాకర్ రావుకు అట్లాగే ఆ ప్రణీత్ రావుకి ఇచ్చిన నోటీసులు ఇవాళ నిజం బయటపడుతుండే కదా. వీళ్ళు అక్యూజ్డ్ కాదు. ఇప్పటి వరకు కూడా కేటీఆర్నైనా హరీష్ రావు గారైనా మీకు తెలిసిన అంశాలు చెప్పండి. ఎందుకంటే వెంకట్ గారు ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ అనేక రాష్ట్రాల్లో జరిగిన కేసెస్ ఉన్నాయి, సుప్రీంకోర్టుల కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అన్ఫార్చునేట్లీ ఒక ప్రైవేట్ వ్యక్తి, శ్రావణ్ రావు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు, ఆ ఎక్విప్మెంట్ దొరకడం ఏంటండి? ఆయన మన ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, గవర్నమెంట్లో ఒక అధికారి, ఐపీఎస్ ఆఫీసరా, ఎట్లా దొరుకుతాయి సార్? ఇప్పటి వరకు అంటే ఖచ్చితంగా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో జరిగింది. దానికి 100% ఆ ఒక్క ఎగ్జాంపులే ప్రజలకు అర్థమైపోతున్నది. ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఎట్లా దొరుకుతాయి? ఇప్పటి వరకు దాని మీద ఒక ఛార్జ్ షీట్ లేదండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ తెర మీదకి వచ్చింది ఎప్పుడు? మార్చ్ 2024. ఇవాళకి 2 వసంతాలు అయిపోయినాయి దాదాపు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఒక పొలిటీషియన్ మీద ఫ్రేమ్ చేయలేదు ఈ గవర్నమెంట్. ఎందుకు చేయలేదు? ఛార్జ్ షీట్ ఉంటే కదా అసలు కేసు కోర్టు తర్వాత అది బెయిల్ వస్తుందా లేకుంటే అరెస్ట్ అవుతారా అనేది కోర్టులో తెలుస్తుంది. మీరు ఛార్జ్ షీటే ఫ్రేమ్ చేయట్లేదు, ఎఫ్ఐఆర్ఏ ఫ్రేమ్ చేయట్లేదు. ఇప్పటివరకు కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మీద, హరీష్ రావు గారి మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు. అసలు దేని మీద మీరు అసలు ఈ నోటీసులు ఇదంతా రాసుడు ఇదంతా వేస్ట్, వృధా. ఆయన లొట్టపీస్ కేసు అంటున్నాడు కదా, లొట్టపీస్ నోటీస్ అంటున్నా నేను. లొట్టపీస్ నోటీస్ ఇది. అసలు 197 సిఆర్పిసి నోటీస్ ఇస్తే అప్పుడు తెలిసేది ఆయనకు అసలు విషయం. 12 సంవత్సరాల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి 10 సంవత్సరాల్లో వీరు చేసిన అత్యంత దారుణమైన నీచ రాజకీయ క్రీడ గురించి క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ను ఒక ఏమంటారు ఒక కేంద్రంగా తీసుకొని అసలు వీళ్ళు చేసిన ఈ రాజకీయ క్రీడ గురించి ఇప్పుడు ఇవాళ మీరు ఇందాక ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తారు, ఎలక్టోరల్ బాండ్ల గురించి. ఆల్రెడీ సంధ్యా శ్రీధర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏంది నన్ను ఇట్లా బెదిరించి కొన్ని కోట్ల రూపాయలు అడిగారు, నేను ఇచ్చానని. నేను అనేది ఏంటంటే ఆర్థిక లావాదేవీలు అయితే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఫోన్ ట్యాపింగ్లో ఆల్రెడీ ఫోన్ నెంబర్లు 1200 ఫోన్ నెంబర్లు వచ్చినాయని పోలీసులు కూడా లీకులు ఇచ్చారు. ఈ లీకులు ఇవ్వడము, ఈ వ్యవహారంలో సిఆర్పిసి 160 ఇవ్వడము, దీన్ని ఇంకా డ్రామాను కొనదాకా తీసుకెళ్లడము, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 లాగా కాకుండా దయచేసి త్వరితగతిన, ఎందుకంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, మన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం స్టార్ట్ అయిన తర్వాత ఇంకో కేసు అయింది తమిళనాడులో, పి కిషోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ. అది ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా వచ్చింది 2025లో. నేను అనేది ఏంటంటే మనది స్టార్ట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ కాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమైనా ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏమంటారు కేటీఆర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మీద కావచ్చు, ఇంక్లూడింగ్ అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్న మహమూద్ అలీ మీద కావచ్చు, అసలు ఒక్క నోటీసు సిఆర్పిసి 197 నోటీస్ ఇవ్వలేదు, ఛార్జ్ షీట్ ఇవ్వలేదు, కనీసం ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే అంత ప్రేమ ఎందుకు వాళ్ళ మీద ఒక ఈగ కూడా పడకుండా ఎందుకు కాపాడుతున్నాడు? మొదటి నుంచి చూడండి వెంకట్ గారు, ఫస్ట్ హెచ్ఎండిఎస్ స్కామ్, దానిలో డైరెక్ట్ గా ఆయనే కదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. మొదటి 9 నెలలు కేసీఆర్ గారు ఉన్నారు, ఆ తర్వాత మొత్తం కేటీఆర్ ఉన్నారు, వాళ్ళిద్దరేగా తండ్రి కొడుకులు. ఆ తర్వాత జిఎస్టీ స్కాము, దాని గురించి మాట ఆతాపతా లేదు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, గొర్రెల స్కాము, కాళేశ్వరం స్కాము, తర్వాత ఫార్ములా ఈ స్కామ్ లో డైరెక్ట్ గా సిగ్గు మానం లేకుండా మీ దగ్గర సార్ ఒక్క నిమిషం వినండి సార్, నన్ను కంప్లీట్ చేయండి. డైరెక్ట్ గా ఒక ఐఏఎస్ అధికారి డైరెక్ట్ ఒప్పుకున్నాడు. వాళ్ళు ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే నేను 58 కోట్లు ఒక ప్రైవేట్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు అని, హెచ్ఎండిఏ డబ్బులు. అంటే అంత సిగ్గుమాలిన చర్యలు వాళ్ళు చేసినా కూడా వీళ్ళు వాళ్ళని డిఓపిటి మీ దగ్గర పెండింగ్ ఉంది కదా. డిఓపిటి ఏం చేస్తుంది వెంకట్ గారు? అసలు మీ చేతుల ప్రభుత్వం ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, విజిలెన్స్ ఉంది, సిఐడి ఉన్నది. ఇన్ని ఉండగా ఇవన్నీ ఏం పనికిరావు. అసలు ఈ ప్రభుత్వము ఈ తెలంగాణ ఏం చేయలేదు, ఏం చేత కాదు. కానీ మాత్రం ఏమన్నా మాట్లాడితే కేంద్రం, అదేదో
చిన్న మరి మనం ఆరోపణలు చేయొచ్చు. Give me just 30 seconds. ఫ్యామిలీకి ATM అని మనం ఆరోపణ చేయొచ్చు, నేను విమర్శ ఒక చేయొచ్చు. సరే, మనం తీసుకోం. మనం చిన్న కథతో నేను ముగిస్తాను. వెంకట ఎవరో ఒక పెద్ద మనిషి ఏం చెప్పిందంటే, మీ అందరు రేపు 9 గంటలకు మన ఊరు బయట గుట్ట దగ్గరికి రండి, నేను గుట్టను నా వేలు మీద నిలబెడతా అని చెప్పిండు అనమాట. అందరూ అక్కడ జమయ్యారు, 200-300 మంది. నిలబెట్టండి అంటే, ఇప్పుడు మీరు అందరు తీసుకెళ్ళి ఆ గుట్టను తీసుకొచ్చి నా వేలు మీద పెట్టండి, నేను నిలబెడతా అని చెప్పిండు. అట్లున్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఏమనంటే మొత్తం చెప్తాడు, తర్వాత కేంద్రం చేయాలంటాడు. అరే, మీరు చెప్పిన పని మీరు చేయకుండా కేంద్రం చేయాలని చెప్పడానికి మీరు ముఖ్యమంత్రి ఎందుకు సార్?